ఈ రోజు వీడియోలో మనం ఒక ఎగ్జైటింగ్ టాపిక్ గురించి కవర్ చేద్దాం. యానిమేటెడ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అని. దీనికి మనం యూజ్ చేసే యాప్ అడోబ్ ఎక్స్‌ప్రెస్. అడోబ్ ఎక్స్‌ప్రెస్ యాప్ గురించి నేను రీసెంట్ గానే ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. అందులో ఒక బెస్ట్ డీల్ ఏంటంటే ఎయిర్టెల్ యూజర్స్ కి ఈ ప్రీమియం యాప్ 12 మంత్స్ పాటు అబ్సల్యూట్లీ ఫ్రీగా వస్తుంది. ఆ ఆఫర్ ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోని తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ యానిమేటెడ్ క్యారెక్టర్ ని కూడా నేను అడోబ్ ఎక్స్‌ప్రెస్ లోనే క్రియేట్ చేశాను. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నా వాయిస్ కి తగ్గట్టు ఆ క్యారెక్టర్ యొక్క లిప్ సింక్ మరియు మూమెంట్స్ చాలా న్యాచురల్ గా పర్ఫెక్ట్ గా సింక్ అయి ఉన్నాయి. ఏదో బేసిక్ యానిమేషన్ లాగా కాకుండా చాలా హై క్వాలిటీ మరియు ప్రొఫెషనల్ గ్రేడ్ యానిమేటెడ్ వీడియోస్ ని మనం ఈ యాప్ ద్వారా చాలా ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఈ అమేజింగ్ ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అడోబ్ ఎక్స్‌ప్రెస్ యాప్ ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అవ్వగానే వీడియో పైన క్లిక్ చేయండి. ఈ ఫీచర్స్ ని పక్కకి స్క్రోల్ చేస్తే యానిమేటెడ్ క్యారెక్టర్స్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి. లోడ్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ముందుగా ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. క్యారెక్టర్ అనే సెక్షన్ లో ఎన్నో యానిమేటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో రకరకాల క్యారెక్టర్ స్టైల్స్ ఉంటాయి. మీకు నచ్చిన క్యారెక్టర్ ని అలాగే మీ వీడియో కంటెంట్ కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీ పక్కన ఆల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కేటగిరీ వైజ్ గా క్యారెక్టర్స్ ని సెర్చ్ చేసుకోవచ్చు. కింద క్యారెక్టర్ స్కేల్ అని కనిపిస్తుంది కదా, ఆ స్లైడర్ ని అటు ఇటు మూవ్ చేస్తే క్యారెక్టర్ సైజ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే స్లైడర్ ని పెంచాలి, చిన్నగా కావాలంటే స్లైడర్ ని తగ్గించాలి. అంతేకాదు క్యారెక్టర్ పైన ట్యాప్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. దానిని ఫ్రేమ్ లో ఎక్కడ కావాలి అంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే సైజ్ ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు కూడా. క్యారెక్టర్ పక్కనే బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దానిని ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది. అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేసుకోవచ్చు. లేదా కస్టమ్ కలర్ ద్వారా బ్యాక్గ్రౌండ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు. దీనిని పక్కకి స్క్రోల్ చేస్తే ట్రాన్స్పరెంట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దాని పక్కనే ఇంకా ఎన్నో బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. క్యారెక్టర్ కి తగ్గట్టు వీడియోకి తగ్గట్టు సూటబుల్ బ్యాక్గ్రౌండ్ ని సెట్ చేసుకోండి. తర్వాత సైజ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియోస్ ఉంటాయి. యూట్యూబ్ కి తగ్గట్టు, ఇన్స్టాగ్రామ్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేస్తే మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. కస్టమ్ ద్వారా మీకు కావాల్సిన ఆస్పెక్ట్ రేషియోని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక కింద రికార్డ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిని క్లిక్ చేసి మీరు వాయిస్ ఇవ్వాలి. దాని కింద ఎన్హాన్స్ స్పీచ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఆన్ చేసుకుంటే వాయిస్ ని ఎన్హాన్స్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని చాలా వరకు రిమూవ్ చేస్తుంది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే మీ వాయిస్ ఏఐ వాయిస్ లాగా అనిపించొచ్చు. కాబట్టి దీన్ని యూజ్ చేయకపోవడమే బెటర్. సైలెంట్ ప్లేస్ లో వాయిస్ ఓవర్ ఇవ్వండి, లేదా మైక్ ఉంటే మైక్ ని యూజ్ చేయండి. ఇవి ఇందులో ఉన్న ఆప్షన్స్. ఇప్పుడు యానిమేటెడ్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీ కంటెంట్ కి తగ్గట్టు క్యారెక్టర్ ని, బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత రికార్డ్ పైన క్లిక్ చేయండి. 3, 2, 1 అని కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 1 అయ్యాక వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఒకసారి మీరు మాక్సిమం 2 మినిట్స్ వరకు మాత్రమే వీడియో క్రియేట్ చేయగలరు. ఇంకా ఎక్కువ డ్యూరేషన్ కావాలి అంటే మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మిస్టేక్ చెప్పినా లేదా మధ్యలో ఆగి మళ్ళీ కంటిన్యూ చేయాలనుకున్నా పాజ్ పైన ట్యాప్ చేస్తే రికార్డింగ్ ఆగిపోతుంది. మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటే రెజ్యూమ్ పైన క్లిక్ చేయండి. ఇలా వాయిస్ ఓవర్ కంప్లీట్ అయ్యాక డన్ పైన క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒకవేళ ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రాసెస్ కంప్లీట్ అవ్వకపోవచ్చు, ఎర్రర్ వచ్చి ఆగిపోవచ్చు. అప్పుడు మళ్ళీ ట్రై చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ బాగుంటే చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీ ఇంటర్నెట్ స్పీడ్ బాగున్న ప్లేస్ లోనే ఇది ట్రై చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఇలా అవుట్పుట్ వస్తుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే కొంచెం సేపటికి ఫైల్ డౌన్లోడ్ అయ్యి మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఒకవేళ డబుల్ క్యారెక్టర్స్ తో వీడియో క్రియేట్ చేయాలనుకుంటే అప్లోడ్ ఇమేజ్ లో గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేయండి. తర్వాత వీడియో ఎడిటింగ్ యాప్ లో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి 2 క్యారెక్టర్స్ ని లేదా 2 కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎయిర్టెల్ యూజర్స్ కి ఇది 12 మంత్స్ ఫ్రీగా వస్తుంది. అది ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, వీడియోని చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎంతో బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.